హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? సో నేనైతే బాగున్నానండి. సో ఇదేంటంటే విండో కర్టన్స్ చేంజ్ చేస్తామని చెప్పేసి విండో కర్టన్స్ తర్వాత బెడ్షీట్స్ మార్చేస్తామని చెప్పి బెడ్షీట్స్ అయితే వీక్లీ వన్స్ మార్చేస్తానన్నమాట. విండో కర్టన్స్ మంత్లీ ఆర్ 2 మంత్స్కి ఒకసారి చేంజ్ చేసుకుంటాను. సో అందువల్ల ఏంటంటే ఇంకా బెడ్రూమ్స్లలో మొత్తం విండో కర్టన్స్ బెడ్షీట్స్ చేంజ్ చేసుకుంటున్నాను అనమాట. మనము 2 మంత్స్కి ఒకసారి విండో కర్టన్స్ చేంజ్ చేసుకుంటాం. వీక్లీ వన్స్ వచ్చేసి మనము బెడ్షీట్స్ మార్చేసుకుంటాము. సో పెద్ద అంటే అసలు మనము బెడ్షీట్స్ మార్చుకున్న రోజు అయితే ఎంత బాగా నిద్రపడుతుందో నాకు అట్లా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఒక 1 వీక్ అయితే ఇంకా ఒక 4 డేస్ అయినాక 5th 6th డే కంఫర్ట్గా నిద్రపోలేను నేను. సో అందుకని ఇంకా మరుసటి రోజు ఉతికిన బెడ్షీట్స్ అన్నీ మార్చుకుంటున్నాను అనమాట నీట్గా. అవన్నీ మార్చేసుకొని ఇంకెక్కడ పెట్టేసుకుంటే నీట్గా అయిపోతుంది. ఇది చూడండి, ఇట్లా నాటు వేసుకుంటా అనమాట నేను. ఎందుకంటే ఇది ఉంటుంది కదా, మనం కప్పుకుంటాం కదా, మనము దుప్పటి కప్పుకున్నప్పుడు మనము కాళ్ళు తర్వాత ఇటు సైడ్ కాళ్ళు వస్తాయి, ఇటు సైడ్ ఫేస్ వస్తుంది కదా. కప్పుకున్నప్పుడు అప్పుడు మరుసటి రోజు మనము అరికాలదే ఫేస్ కప్పుకుంటామేమో అని నాకు బాగా అనిపించదు అనమాట. అందుకని నేను ఏం చేస్తానంటే ఇట్లా నాటు వేసుకునేది అరికాళ్ళకి పెట్టుకుంటాను. అంటే ఇటు సైడ్ వస్తుంది, ఇట్లా నాట్లేంది ఫేస్కి పెట్టుకుంటాను అనమాట. అంటే ఎందుకో నాకు అట్లా అరికాళ్ళది మళ్ళీ ఫేస్కి పెట్టుకోవడం నాకు నచ్చదు అనమాట. దుప్పటి అట్లా కప్పుకోవడం ఇష్టం లేకపోతే మీరు కూడా ఇట్లా వేసుకోండి. అలా మర్చి పెట్టేస్తాం, మళ్ళీ మనం ఇటు సైడ్ పడుకున్నామో అరికాళ్ళది అటు సైడ్ మళ్ళీ ఫేస్కి వచ్చేస్తుంది కదా. సో అందువల్ల నేను ఇట్లా చేస్తాను అనమాట. సో ఎవరికైనా యూజ్ అవుతుందేమో, మీరు కూడా ఇట్లా నాటు వేసుకొని మనకు గుర్తుగా ఉంటుంది అనమాట. మళ్ళీ నెక్స్ట్ టైము అరికాళ్ళది ఫేస్కి రిపీట్ కాకుండా హ్యాపీగా పడుకోవచ్చు. సో మార్నింగ్ లేస్తున్న ఏంటంటే నాకు బ్రూ తాగబుద్ధి కాలేదు, నెస్కాఫీ తాగబుద్ధి కాలేదు. ఇది తెచ్చుకున్నాను అనమాట, లివిస్టా అని చెప్పేసి. చాలా బాగుందండి టేస్ట్ వైజ్. మనకు కాఫీ పొళ్ళల్లో మనకి మెయిన్ ఏంటంటే ఇది ఉంటుంది కదా, సన్ రైజ్ బాగుంటుంది. నాకు సన్ రైజ్ని కూడా డామినేట్ చేసిందేమో అనిపించింది అనమాట ఈ కాఫీ పొడి. చాలా బాగా నచ్చింది. ప్లస్ ఏంటంటే గుల్లగా ఉండే కాఫీ పొడి మంచి టేస్ట్ ఉంటుందండి. మనకు నునుపుగా ఉంటుంది కదా పొడి, అది నా వరకు నా పర్సనల్ ఒపీనియన్ అనమాట. నాకు టేస్ట్ అనిపించదు. ఇట్లా గుల్లగా ఉంటే కొంచెం ఎందుకు టేస్ట్ వైజ్ బాగుంటుంది అనిపించింది అనమాట. సో అందుకని మామూలుగా నేను ఎర్లీ మార్నింగ్ అస్సలు ప్రిఫర్ చేయను అనమాట. కాఫీ 99.9% ప్రిఫర్ చేయను, టీ తాగుతాను. బట్ ఎందుకో తెచ్చుకున్నాను కదా, నాకు టేస్ట్ బాగా నచ్చిందనమాట. అందుకని ఇది మార్నింగ్ వేసుకొని తాగుతున్నాను. లివిస్టా బాగుందండి టేస్ట్ వైజ్. మనకు సన్ రైజ్ని కూడా డామినేట్ చేసినంత టేస్ట్ ఇచ్చింది. తాగితే మనకు ఒక మంచి గుడ్ ఫీలింగ్ ఉంటుంది ఎర్లీ మార్నింగ్. సో అందుకని ఒక కప్పు కాఫీ పెట్టుకొని తాగేశాను. సో దాని తర్వాత ఏంటంటే నేను హెన్నా పెట్టుకొని దాదాపు 2.5 మంత్స్ అయిపోతుందండి. ఎందుకో ఎక్కువ కేర్ తీసుకోవట్లేదేమో అనిపించింది. సో నార్మల్ హెన్నా పెట్టుకుంటాను, బ్లాక్ హెన్నా కాదనమాట. ఇది నార్మల్ వేల్సిసి వాళ్ళది న్యాచురల్ హెర్బల్ హెన్నా అనమాట. మీ కండిషనర్గా ఉపయోగపడాలంటే దాంట్లో పెరుగు వేసుకోవచ్చు, ఎగ్ వేసుకోవచ్చు. తర్వాత ఇచ్చింగ్ అట్లా ఉంటే నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు. బట్ నేను ఏం వేయట్లేదండి, నార్మల్గా హెన్నా పెట్టుకుంటున్నాను. ఇది వచ్చేసి మనకు శాండిల్వుడ్ ఆయిల్, డి ఆయిల్ వుడ్ పౌడర్ అనేసి పౌడర్ దొరుకుతుంది అనమాట. నాకు ఇది బాగా నచ్చింది అనమాట. ఎందుకంటే ఈ పౌడరు నాకు ఎక్కడో పర్చేస్ చేసినప్పుడు ఒకటి ఇచ్చున్నారనమాట, దీనికి ఫ్రీ గిఫ్ట్గా ఇచ్చున్నారు. సో ఇది హెయిర్ ప్యాకే. అందుకని నేను ఎందుకో జస్ట్ అప్పుడు 3-4 ఇయర్స్ బ్యాక్ వచ్చింది నాకు. అలా కలుపుకొని నేను పెట్టుకున్నప్పుడు నాకు గ్రోత్ బాగా అనిపించింది, హెయిర్ స్ట్రాంగ్ అనిపించింది అనమాట. అందుకని అప్పటి నుంచి ఇది నేను పర్చేస్ చేస్తాను అనమాట. శాండిల్వుడ్ డి ఆయిల్ వుడ్ పౌడర్ ఇది ఏ ఆన్లైన్ షాప్లో అయినా దొరుకుతుంది. సో ఒక 1 అవర్ హెన్నా పెట్టేసుకొని ఇంకా టిఫిన్కు ప్రిపరేషన్కి వెళ్ళిపోయాను అనమాట. మనము రకరకాలు వాడతాం కదండి, ఏమంటారు తలకు సంబంధించి అవన్నీ వాడుతూనే ఉంటాం. ఈరోజు వచ్చిన షాంపూ రేపు వాడడం, ఈరోజు వచ్చిన ఆయిల్ రేపు వాడడం. బట్ కొంతమందికి సెట్ అయితే ఏదైనా అదే కంటిన్యూ చేస్తారండి. మామూలుగా ఇప్పుడు నాకైతే ఒక ఫ్రెండ్ ఉండేదన్నమాట. ఆ అమ్మాయి ఏంటంటే మంచి హెయిర్ ఉండేది అమ్మాయికి. ఆ అమ్మాయి తలస్నానం ఏ షాంపూతో చేస్తావంటే అమ్మాయి రిన్ సోప్ అని చెప్పింది అనమాట. నేనైతే షాక్ అయ్యాను చాలా. అంటే చిన్నప్పుడులేండి, నేను ఇంటర్ చదివేటప్పుడు నాకు ఆశ్చర్యం వేసిందండి. రిన్ సోప్, అది ఇప్పటికీ ఆ అమ్మాయి రిన్ సోపే యూజ్ చేస్తుంది. హెయిర్ మాత్రం గ్రోత్ అలాగే ఉంది. సో ఎవరు ఏది నమ్మకంగా వాడితే అది ఖచ్చితంగా వాళ్ళకు 100% రిజల్ట్స్ ఇస్తుంది, ఖచ్చితం అండి అది మాత్రం. సో ఇంకేంటంటే
ఇక్కడ నేను పన్నీరు టిఫిన్ చేసేస్తున్నాను అనమాట. ఎట్లా హెన్న పెట్టుకొని 1 అవర్ అవ్వాలి కదా, ఆ లోపల టిఫిన్ ప్రిపేర్ చేసేస్తామని చెప్పేసి నేను పన్నీర్ చేస్తున్నాను అనమాట. మామూలుగా మీరు ప్రాసెస్ చూసే ఉంటారు కదా, ఇందులో మామూలుగా జీడిపప్పు వేస్తారు. బట్ ఏంటంటే నాకు జీడిపప్పు పర్సనల్గా నచ్చదు, అందుకని కొంచెం గసగసాలు వేసి ఆ వేడి టమాటా ఆనియన్స్ మధ్యలో పెట్టేసామనుకోండి, ఆవిరికి బాగా మగ్గిపోయి మిక్సీ పట్టేసుకోవచ్చు అనమాట. బాగా పచ్చివాసన పోతుంది. ఇందులో టమాటాలు, ఆనియన్స్, చెక్క, లవంగా వేసాను అనమాట. తర్వాత మెత్తగా పేస్ట్ అయిపోతుంది. మంచి టేస్ట్ ఉంటుందండి మనకు పుల్కాలకు వాటికైతే భలే టేస్ట్ అనిపిస్తుంది. సో దాని తర్వాత వచ్చేసి మనం కడాయి పెట్టేసుకొని బటరు ఆయిల్ 2 కలిపి వేసుకున్నాం అనుకోండి, జస్ట్ బటర్ ఒకటే వేసుకుంటే మనకు పొగ వచ్చేస్తుంది అనమాట. సో అందుకని కొంచెం బటర్ కొంచెం ఆయిల్ వేసుకుంటే టేస్ట్ వైజ్ కూడా మనకు ఇప్పుడు బిర్యానీ చేసేటప్పుడు కూడా ఓన్లీ గీ వేసుకుంటే మనకి ఎగుటు వస్తుందండి. ఆయిల్ తర్వాత గీ వేసుకుంటే ఆ 2 కాంబినేషన్ టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో దాని తర్వాత ఏంటంటే అల్లం వెల్లుల్లి కొంచెం జీలకర్ర వేసాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను, అందులోనే కారం పొడి వేసాను, ధనియాల పొడి వేసుకొని జీరా పొడి కూడా వేసుకున్నాను అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం 1/2 స్పూన్ వేసాను, ఎందుకంటే దీనికి అల్లం వెల్లుల్లి ఎక్కువ వేస్తే బాగుండదు అనమాట. సో ఆ ఆయిల్ బాగా మగ్గించాలన్నమాట, ఆ వాసన అంతా పచ్చి వాసన పోయే వరకు. తర్వాత మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నది కూడా అందులో వేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఆయిల్ అంతా పైకి తేలుతుంది కదా, అంతవరకు బాగా మగ్గించుకున్న తర్వాత మనం ఆల్రెడీ అంటే మూత పెట్టేసుకోవాలన్నమాట. మనం ఆల్రెడీ ఇంకా వేయించి పెట్టుకొని ఉంటాం కదా, సో ఆ పన్నీరు పీసెస్ మనం ఆల్రెడీ అది బటర్లో కొంచెం వేయించి ఉప్పు కారం చల్లి పెట్టుకోవాలి. ఇది కూడా ఏంటంటే ఎక్కువ వేయించకూడదు అనమాట, వేయించితే ఏమైపోతుందంటే గట్టి పడిపోతుంది పన్నీరు, లైట్గా వేయించుకోవాలి. సో ఇప్పుడు కొంచెం కసూరి మేతి వేసుకున్నాను. తర్వాత బఠానీలు ఉడకబెట్టి పెట్టుకున్నాను అనమాట. నేను ఎండు బఠానీలు నానబెట్టి ఉడకబెట్టి పెట్టుకుంటాను. మనకు పచ్చి బఠానీ అంటే మనకు దొరుకుతుంది కదా బయట పచ్చిది, దానికంటే ఇది హెల్త్ కదా అన్నట్టు ఇది పెట్టుకొని ఇంకా చపాతీలు ఒక పక్క పెట్టేశాను అనమాట. ఇంకా చపాతీలకు ప్రిపేర్ చేసేసుకుంటున్నాను వేడివేడిగా చపాతీ. ఈ పన్నీరు కర్రీ అనేది ఏంటంటే చపాతీలోకి, పుల్కాల్లోకి చాలా బాగుంటుంది, పరోటాల్లోకి. మామూలుగా హోటల్స్లో అయితే బాగా జీడిపప్పు పేస్ట్ వేస్తారు, తర్వాత ఫ్రెష్ క్రీమ్స్ వేస్తే ఇంకా ఆ టేస్ట్ ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది. బట్ ఈ టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. మనం చేసే పద్ధతిలో చేస్తే ఏ కర్రీ అయినా సూపర్గా ఉంటుంది. సో తర్వాత ఇంకా చపాతీలు వేసేసుకొని ఇంకా కొంచెం హెయిర్ బాత్ చేసుకోవాలి కదా, హెడ్ బాత్ చేసేసుకొని ఇంకా ఈ హెడ్ బాత్ చేసుకుంటానే ఇంకా నాకు 1 మంత్ అయిపోయిందనమాట. ఏంటి మన పూజ రూమ్ కూడా నేను క్లీన్ చేసుకొని 1 మంత్ అయిపోతుంది. సో అందుకని హెడ్ బాత్ చేసుకున్న వెంటనే ఫస్ట్ పూజ రూమ్ అంతా క్లీన్ చేసేసుకున్నాను అనమాట. ఇంకా మనకు ధనుర్మాసం కూడా వస్తుంది కదా, సో ఇంకా అదంతా క్లీన్ చేసేసుకొని, అంటే ఈ వీడియో ఎప్పటికి పెడతానో తెలియదండి, వీడియో అప్లోడ్ ఎప్పటికి చేస్తానో తెలియదు. నేను ఈ వీడియో చేసేటప్పటికి ఇంకా రేపు పడుతుంది ధనుర్మాసం. సో ఇంకా అందుకనేసి ఇంకా కార్తీక మాసం అయిపోయింది కదా అన్నట్టు ఇంకా ధనుర్మాసం కాబట్టి మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. మనకు పూజ రూమ్ ఎంత క్లీన్ చేసుకుంటే, ఇల్లు మొత్తం ఎంత క్లీన్ చేసుకున్నా పూజ రూమ్ ఒక్కటి క్లీన్ చేసుకుంటే ఆ ఫ్రెష్నెస్సే వేరుగా ఉంటుంది కదా. సో ఇంకా ఆ ప్రాసెస్ అనమాట. ఇదేంటంటే టీడీఎస్ అనమాట. మనము వాటర్ లెవెల్ చూసుకునేదానికి, అంటే మనకు లవణాలు ఎంత పర్సంటేజ్ ఉంటాయి వాటర్లో, మనం తాగే వాటరు మంచిదా కాదా అని చూసుకోవచ్చు అనమాట ఇది. సో ఇది ఎప్పుడు చూసుకుంటా ఉంటాను నేను, బట్ ఈసారి ఎందుకో వీడియోలో చూపిస్తామని చెప్పి తీసాను అనమాట. అంటే మాకు ఫిల్టర్ కొంచెం రిపేర్ వచ్చా, అదని రిపేర్ చేయించిన తర్వాత ఇంకప్పుడు టీడీఎస్ది చూశాను అనమాట, ఎంత ఉంది లవణాల పర్సంటేజు అనేసి. ఎక్కువ ఉంటే తాగకూడదు కదా, మనకు పెయిన్స్ అలా వస్తాయి. సో ఇది ఎట్లా యూజ్ చేస్తాం ఏమనుకుంటే చెప్తానండి మీకు. మామూలుగా టీడీఎస్ అంటే ఏంటంటే టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ అనమాట, అంటే లవణాల పర్సంటేజ్ మనకు చెప్తుంది ఇది. సో ఇప్పుడు దీన్ని ఎట్లా యూజ్ చేస్తారో నేను చూపిస్తాను. ఇప్పుడు మనకు ప్రతి ఒక్కరింట్లో ఇప్పుడు చూడండి, మనకు ఆక్సిజన్ది శాచురేషన్ లెవెల్స్ కొలుచుకునేది మన ఇంట్లో ఉంటుంది ఖచ్చితంగా. తర్వాత వచ్చేసి ఇంకా థర్మామీటర్ ఉంటుంది, తర్వాత షుగర్కి సంబంధించి అంటే షుగర్ మనం టెస్ట్ చేసుకునేది ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కదా. వీటితో పాటు మనకు ఇది కూడా చాలా ఇంపార్టెంట్.
సో ఇప్పుడు ఇది వచ్చేసి మా ఫిల్టర్ వాటర్ అనమాట, మేము వాడే ఫిల్టర్ వాటరు. ఇది వచ్చేసి ఏంటంటే బోర్ వాటర్ అనమాట, మనకు బోర్ వేసుకుంటాం కదా ఆ వాటర్. ఎంత ఉంది చూపిస్తాను మీకు. మనకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. సో ఇట్లా ఉంటుందన్నమాట, ఇది ఓపెన్ చేస్తే మనకి ఇట్లా ఉంటుంది. మనకి ఇక్కడ ఆన్ ఆఫ్ ఉంటుందన్నమాట, చూడండి. ఇట్లా గట్టిగా నొక్కినామంటే మనకు ఆన్ అయిపోతుంది అనమాట. ఇది ఉంటుంది కదా, దీన్ని ఇలా ఓపెన్ చేయటమే. ఇలా ఓపెన్ చేసేసి ఇప్పుడు దీన్ని ఇలా పెడతాం. ఇది మా ఫిల్టర్ వాటర్ అనమాట. ఎంత ఉందో చూపిస్తాం మీకు. మీకు పర్సంటేజ్ కనిపిస్తుందా ఇక్కడ? 1:1 అంటే 121% ఉందన్నమాట లవణాల పర్సెంటేజు. మీకు కనిపిస్తుందా? అంటే ఇది ఆఫ్ చేస్తున్నాం అనుకోండి, మళ్ళీ చూసారా 1:1 అనమాట. కనిపిస్తుంది కదా ఇప్పుడు 1:1 అంటే 121% ఉంది. సో ఇది ఎక్సలెంట్ అనమాట. ఈ వాటరు చాలా అంటే చాలా బాగుందని అర్థం. ఎక్సలెంట్ వాటర్ ఇది. సో ఇప్పుడు మనకు 0కి వచ్చేస్తుంది తీసేస్తూనే. తర్వాత వచ్చేసి ఇది ఏంటంటే మన మోటార్ అనమాట. మోటార్ వేసి నేను పట్టాను. ఇప్పుడు ఇది చూపిస్తాం. ఇప్పుడు చూడండి ఎంత ఉంది. ఒక్క నిమిషం. 477 అంటే ఇది పూర్ అనమాట. మోటార్ నీళ్ళు అంటే ఒరిజినల్గా భూమిలో నుంచి వచ్చేటివి కదండి. సో ఇదైతే పూర్ అనే చెప్తాను నేను. ఈ వాటరు ఖచ్చితంగా తాగకూడదు ఇది. సో ఇది ఇంకోటి, ఇది ఏంటంటే మనము బయట వాటర్ ఉంటుంది కదా, మనకు రకరకాల బాటిల్స్, బిస్లరీ కానీ ఇంకా అన్నీ దానికి సంబంధించిందనమాట. ఇది పోస్ట్ చూస్తాం మనం తాగగలుగుతామా లేదా అని. సో ఇప్పుడు ఇది తీసేస్తున్నా, 0కి వచ్చేస్తుంది అనమాట తీస్తూనే. ఇప్పుడు దీంట్లో పెడతాం. సో 89 ఉందండి. సో మా వాటర్ వచ్చి ఎక్సలెంట్. ఇది కూడా తాగొచ్చు. అంటే మనకు 50 అబోవ్ 200 లోపల ఉండాలన్నమాట. మనకు 50 నుంచి 200 వరకు ఉండాలి ఈ లవణాల పర్సంటేజ్. సో ఇది పర్లేదు, తాగొచ్చు. ఇది గుడ్ అండి, ఏం పర్లేదు. ఇది మా వాటర్ అయితే ఎక్సలెంట్. ఇదైతే గుడ్, ఇదైతే అస్సలు బ్యాడ్ అని చెప్తాను అనమాట. కంపల్సరీ ఉండాలండి. ఎందుకంటే మనకు ఇప్పుడు వాటర్ ఫిల్టర్ ఎప్పుడైనా రిపేర్ వచ్చినా కూడా మనం రిపేర్ చేయించిన తర్వాత లవణాల పర్సంటేజ్ చూసుకొని తాగితే మనకు చాలా బాగుంటుందన్నమాట. సో ఇది చాలామందికి తెలుసనే అనుకుంటా, బట్ తెలియని వాళ్ళకు ఒక్కరికి తెలుసుకున్నా కూడా మనం తాగే వాటర్ ప్యూర్ అని మనకు అర్థమవుతుందన్నమాట. సో ఎందుకో నాకు ఇది వీడియో చేయాలనిపించింది. సో మనము వాటర్లోంచి తీసేస్తూనే మనకు 0 చూపించేస్తుంది అనమాట. మళ్ళీ మనము ఆఫ్ చేసేసేయచ్చు. ఇట్లా ఆఫ్ చేసేసి ఇంకా పెట్టుకోవచ్చు అనమాట, అంతే. చూసారు కదండి, ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం బయట వెళ్ళినప్పుడు కూడా ఎక్కడన్నా మనం ప్రతి ఒక్క మనం తాగే వాటర్ని ఇట్లా టెస్ట్ చేసుకొని కూడా మనము తాగొచ్చు అనమాట. ప్రతి ఒక్క ఆన్లైన్ షాప్లో దొరుకుతుంది. జస్ట్ 300 ఆర్ ఇంకా తక్కువే ఉంటుందన్నమాట. మనకు వాటర్ లవణాల పర్సంటేజ్ వచ్చేసి 50 నుంచి 200 మధ్యలో ఉండాలా. అది మంచి వాటర్ అని అర్థం అనమాట. హ్యాపీగా తాగొచ్చు. సో మీకు ఈ వీడియో బాగా యూజ్ అయింది అనుకుంటానండి. మీకు యూజ్ అయితే ఒక లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.